Hello friends, ఈ ప్రాబ్లం చూడండి. కంప్యూట్ ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ మిస్టర్ ఆనంద్ ఫ్రమ్ ద బిలో గివెన్ పర్టికులర్స్. మనం డిస్కస్ చేసిన 5 హెడ్స్ నుంచి ఒక కాంప్రిహెన్సివ్ ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. ఫస్ట్, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ 2,40,000, హౌస్ ప్రాపర్టీ 1,80,000, బిజినెస్ ప్రాఫిట్స్ 3,40,000, లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాసెస్. ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాసెస్కి వచ్చేటప్పటికి ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ అయినా లేదంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ అయినా దానికి సంబంధించిన హెడ్స్లో మాత్రమే సెట్ ఆఫ్ చేయాలి. అంటే దానిలో లాస్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఇయర్లో ఇన్కమ్ వచ్చింది అనుకోండి, ఆ ఇన్కమ్ నుంచి దీన్ని డిడక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. షార్ట్ టర్మ్కి అయితే షార్ట్ టర్మ్లోనూ లాంగ్ టర్మ్లోనూ డిడక్ట్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ అయితే ఓన్లీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఇన్కమ్ నుంచే, క్యాపిటల్ గెయిన్ నుంచే ఈ లాస్ని సెట్ ఆఫ్ చేయాలి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 1,40,000, లాటరీ విన్నింగ్స్ 1 lakh గ్రాస్ అని ఇచ్చాడు. ఒకవేళ నెట్ అని ఇస్తే ఆ టీడీఎస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆ టీడీఎస్ 30% ఉంటుంది. సో 1 lakh, ఇది 1 lakh నెట్ అని ఇచ్చి ఉంటే 1 lakh ఇంటూ 100/70 చేస్తే అప్పుడు మనకి గ్రాస్ లాటరీ విన్నింగ్స్ వస్తాయి. ఏజెన్సీ కమిషన్, ఇది మిస్టర్ ఆనంద్కి వచ్చిన కమిషన్ అనమాట. ఇక్కడ కమిషన్కి సంబంధించి టర్న్ ఓవర్ ఆన్ సేల్స్ అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు కమిషన్కి శాలరీలోకి వస్తుంది అనమాట. నార్మల్గా ఏజెన్సీ కమిషన్ ఇచ్చాడు కాబట్టి ఇది అదర్ సోర్సెస్లో చూపించాలి. అండర్ రైటింగ్ కమిషన్, ఇది కూడా ఏదైనా ఒక న్యూ కంపెనీ ఎస్టాబ్లిష్ అయినప్పుడు దాని షేర్స్ అండర్ రైటింగ్ చేస్తే దానికి వచ్చిన కమిషన్. లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్, ఇది 80C ప్రకారం డిడక్షన్కి ఎలిజిబిలిటీ ఉంది. మెడిక్ క్లైమ్, ఇక్కడ మెడిక్ క్లైమ్ అంటే 80D గుర్తుపెట్టుకోవాలన్నమాట. డి ప్రకారం దీనికి ఎలిజిబిలిటీ ఉంది. నెక్స్ట్ డొనేషన్, డొనేషన్ అంటేనే 80G. ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ట్రస్ట్ అన్నాడు కాబట్టి దీనికి 50% ఎలిజిబిలిటీ ఉంది. ఒక్కొక్కటిగా చూద్దాం. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ 2,40,000 వచ్చింది. దీనిలో స్టాండర్డ్ డిడక్షన్ 50,000 డిడక్ట్ చేస్తే 1,90,000 వచ్చింది. హౌస్ ప్రాపర్టీ నెట్ యాన్యువల్ వాల్యూ, ఏదైతే అమౌంట్ ఇచ్చాడో దాన్నే మనం నెట్ యాన్యువల్ వాల్యూగా తీసుకోవాలన్నమాట. దాని నుంచి 30% స్టాండర్డ్ డిడక్షన్ డిడక్ట్ చేస్తే 54,000 వచ్చింది. మనకి 1,26,000 నెట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ వచ్చింది. బిజినెస్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ప్రాఫిట్స్, ఇది డైరెక్ట్గా ఇచ్చేసాడు 3,40,000. క్యాపిటల్ గెయిన్స్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ నార్మల్గా సేల్ ఆన్ క్యాపిటల్ గెయిన్ అని అన్నాడు అనుకోండి, దేని మీదైనా అది ఎప్పుడు కొన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇయర్లో ఉంది, 2001లో కొన్నాడు అనుకోండి, 2024లో అమ్మాడు. దానికి కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ అలాంటి ప్రాబ్లం ఏం లేదు కదా, డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చేసాడు అనమాట. సో ఇలాంటి అమౌంట్ ఇచ్చాడు కాబట్టి మనకి కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేయాల్సిన స్కోప్ లేదు. లాంగ్ టర్మ్ మనం ముందే డిస్కస్ చేసాం కదా, ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాసెస్ అనేవి లాంగ్ టర్మ్ ఇన్కమ్ నుంచే సెట్ ఆఫ్ చేయాలి. నెక్స్ట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 1,40,000. అదర్ సోర్సెస్ లాటరీ విన్నింగ్స్ 1 lakh, ఏజెన్సీ కమిషన్ 40,000, అండర్ రైటింగ్ కమిషన్ 60,000. ఈ టోటల్ ఇన్కమ్స్ అన్ని 1,90,000, 1,26,000, 3,40,000, 1,40,000, 1,40,000, 60,000 ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మనకి 9,96,000 వచ్చిందనమాట. ఓకే, నెక్స్ట్ దీని నుంచి 80 అండర్ సెక్షన్ 80 డిడక్షన్స్ డిడక్ట్ చేయాలి. లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, ఇది ఫుల్లీ డిడక్షన్కి ఎలిజిబిలిటీ ఉంది. సో 18,000. మెడిక్ క్లైమ్, దీన్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 2 కండిషన్స్ ఉన్నాయి. ఆ 2 కండిషన్స్లో ఏదైతే లీస్ట్ ఉంటుందో ఆ అమౌంట్ డిడక్షన్కి అవైలబిలిటీ ఉంది. ఫస్ట్ యాక్చువల్ పెయిడ్ 15,000, స్టాట్యుటరీ లిమిట్ 25,000. ఇందులో లీస్ట్ 50,000 కాబట్టి 15,000 80D ప్రకారం మెడిక్ క్లైమ్కి ఎలిజిబిలిటీ ఉంది. నెక్స్ట్ డొనేషన్, హాఫ్ ఈజ్ ఎలిజిబుల్ అని డిస్కస్ చేసాం కదా, 16,000లో హాఫ్ 8,000. సో టోటల్ ఇన్కమ్ 9,96,000 నుంచి ఈ 18,000, 15,000, 8,000 డిడక్ట్ చేస్తే 9,55,000 వచ్చింది. కానీ మన క్వశ్చన్లో ఏమడిగాడు, టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయమనలేదు, కంప్యూట్ ట్యాక్స్ లయబిలిటీ అన్నాడు. సో ట్యాక్స్ లయబిలిటీ అంటే యాజ్ పర్ ట్యాక్స్ రేట్స్ ఎంతైతే ట్యాక్స్ పడుతుందో మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. చూద్దాం. ఫస్ట్ ఈ విన్నింగ్స్ మీద కూడా 30% ట్యాక్స్ ఉంది, స్పెషల్ రేట్స్ అంటాం అనమాట. సో 9,55,000 నుంచి 1 lakh డిడక్ట్ చేస్తే 8,55,000 వచ్చింది. సో ఈ 1 lakh మీద మనం డిడక్ట్ చేసిన 1 lakh మీద 30% 30,000. ఇంకా ట్యాక్స్ రేట్స్ చూద్దాం. అప్ టు 2,50,000 వరకు ట్యాక్స్ లేదు. అసెస్మెంట్ ఇయర్ 25-26 అయితే అప్పుడు 3 lakhs నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట. మనకి ఇంకా అసెస్మెంట్ ఇయర్ స్టార్ట్ అవ్వలేదు కదా, April 1 వస్తే అసెస్మెంట్ ఇయర్ స్టార్ట్ అవుద్ది. సో దీనికి ట్యాక్స్ లేదు. 8,55,000 నుంచి 2,50,000 తీస్తే 6,05,000 వచ్చింది. ఈ 6,05,000 మీద 2,50,000 నుంచి 5 lakhs వరకు మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేది బిలో 60 years అనమాట. సీనియర్ సిటిజన్కి అయితే అప్ టు 3 lakhs వరకు ఎలిజిబిలిటీ ఉంది.
2,50,000 నుంచి 5 lakhs వరకు 5%. సో ఈ 2,50,000కి 12,500 వచ్చింది క్యాలిక్యులేట్ చేస్తే. ఈ 5 lakh నుంచి 10 lakhs వరకు 20% ఉంది. మిగిలిన అమౌంట్ ఎంత? 3,55,000. ఈ అమౌంట్ మీదే మనం 20% క్యాలిక్యులేట్ చేయాలి. సో క్యాలిక్యులేట్ చేస్తే 71,000 వచ్చింది. దీని మీద ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్కి హెల్త్కి 4% సెస్ అనేది ఎక్స్ట్రా యాడ్ ఆన్ విధిస్తుంది అనమాట. దాన్ని కూడా తీసుకోవాలి. టోటల్ ట్యాక్స్ మీద 4% అడిషనల్ ట్యాక్స్ అనమాట. ఈ సెస్ అంటే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అంటాం. సో 1,13,500 మీద 4% క్యాలిక్యులేట్ చేస్తే 4,540 వచ్చింది. సో టోటల్ మనకి ఎంత? 30,000, 12,500, 71,000, నెక్స్ట్ 4,540 క్యాలిక్యులేట్ చేస్తే ఇతను ట్యాక్స్ పే చేయాల్సింది 9,55,000 మీద 1,18,040 రూపీస్ ఇతను ట్యాక్స్ పే చేయాలన్నమాట. ఇలా సింపుల్గానే ఇస్తాడు. ఒకవేళ ఏదైనా డిఫికల్ట్గా ఇచ్చినా కూడా మనం నెక్స్ట్ క్లాసెస్లో నెక్స్ట్ వచ్చే సమ్స్ మీరు ఫాలో అయినట్లయితే అవి మీకు చాలా ఈజీగా ఉంటాయి. సో ఈ క్లాస్కి ఇది ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇందులో ఏమైనా పాయింట్ అర్థం కాకపోయినా కామెంట్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో ఇంకొక ప్రాబ్లం క్యాలిక్యులేట్ చేద్దాం.